ఏమైంది? ఏం లేదు. అగో లేట్ వచ్చిందా? లేదు, ఊరికి ముందుగా నువ్వే వచ్చినావు, నేనే వెనక సిరి వచ్చిన. అది కాదు రజని. ఏంది? అబ్బా రజని, ఏంది? అబ్బా ఒక ముద్దు పెట్టా. ముద్దే కావాలనా? వాత గుడిగా అన్న మూతి మీద. ఏంది అట్లా అంటావు? మరి ఎట్లా నాలరా? అబ్బా 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 జరసేపు కోపం పక్కకు పెట్టి అసలు ఏమైంది చెప్పు. దారిది గుడ్డైంది. అరే ఇంకెన్ని రోజులు రా మనం ఇట్లా కలుసుకోవడం? నీకు తెలియదా నాకేం కావన్నా? నువ్వు ఇవన్నీ కాదు, నన్ను పెళ్ళెప్పుడు చేసుకుంటావు చెప్పు. అబ్బా బంగారం, ఈ ఫిబ్రవరి 29 పక్కా వేసుకుంటా. అవునా? మొన్ననే వేయింది బంగారు కొండ ఫిబ్రవరి 29. మళ్ళీ రావాలంటే 4 ఏళ్ళు అవుతుంది. అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అది చెప్పు. అబ్బా అయినా ఇప్పుడే తొందర ఏమొచ్చింది? ఇంకొన్ని రోజులు మంచిగా ప్రేమించుకుందాం, ఇంకొన్ని రోజులు మంచిగా ప్రేమించుకుందాం. ఆహా, ఆ లోపు మా అయ్య నన్ను ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేసి వెళ్ళగొడతాడు. నువ్వు ఒక్కనివే ఇక్కడికి వచ్చి ఇంట్లో పడి దూకి సావు అప్పుడు. అబ్బా గంత మాట నాకే. అయినా నువ్వు లేకుంటే నేను ఎట్లా బతుకుతానే? నీకు తెలియదేమని చెప్పు. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒక్కతే, మా బాపు లేకున్నా కూడా కష్టపడి నన్ను పెంచి చదివిపించి ఇవన్నీ చేసింది. ఇన్ని రోజులు మా అమ్మకి నేను, నాకు మా అమ్మ తప్ప ఇంకెవరని లేరు. ఇప్పుడు సడన్గా నువ్వు అత్తవు అంటే మళ్ళా మా అమ్మ ఏమనుకుంటుందో అని నాకు భయం అవుతుంది. ఏమనుకుంటది? మీ అమ్మ ఎన్నెట్టుకున్నా నీకు పెళ్లి చేయాల్సిందే కదా. చేస్తే అట్లా కాదు, ఇప్పుడే సడన్ గా నేను చెప్పక చేయక గింత తొందర అని పెళ్లి చేసుకుంటే ఎట్లా చెప్పు. అరే ఇంకా సడన్ గా ఏముందిరా? మీ అమ్మని తొందర ఒప్పించి పెళ్లి చేసుకో అంతేగాని అమ్మా 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 ఇక నీకే ఉందా ప్రపంచంలో అమ్మ? అబ్బా అట్లా కాదు, నీకు విషయం చెప్పన్నా. అది కాదురా, నువ్వే నా మాట విను. మా అయ్య ఎవరినో ఒకరిని పెళ్లి చేసి వెళ్ళగొట్టేదాకా నువ్వు ఇట్లనే చూసుకుంటుంటే నా బతుకు బస్ స్టాండ్ అవుతుందిరా. ఒక్క నిమిషం, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా, మా అమ్మని ఒప్పించే పెళ్లి చేసుకుంటా, అర్థమైందా? కాకపోతే జర టైం అడుగుతున్నా అంతే. ఇంకెన్ని రోజుల టైము? అవన్నీ నాకు చెప్పకు. నువ్వు టైము గీమని మాట్లాడినావనుకో ఇప్పటికే నిన్ను 4 సంవత్సరాల నుంచి భరిస్తానా. నువ్వు ఇంకా మళ్ళీ నన్ను టైం అడిగితే మాత్రం మంచిగా ఉండదు. రేపు ఈ టైం వరకు నేను నీకు ఫోన్ చేస్తాను, నేను చెప్పిన ప్లేస్కి రా. ఏం ఆలోచించుకుంటావో అప్పటి వరకు నాకు ఆలోచన చెప్పు, నీ ఇష్టం. నేనుండా. ఏంది నువ్వు ఈ బట్ట బస్ ముచ్చట్లు మాట్లాడి నా నాపాలని చూడకు. దూకి సావురా. ఆగురా. ఒక్క నిమిషం ఆగు. ఫస్ట్ నేను చెప్పేది నేను అసలు మనం ఇదికి ఎందుకు వచ్చినాం, నువ్వు ఏం చెప్తాను ఇట్లా కాదు. అసలు మనం ఇదికి ఎందుకు వచ్చినాం? అరే నీకు కూడా తెలుసు కదరా నా బాధ. నువ్వు చెప్పిన మాట ఏమో నేను వినాలి, నేను చెప్పిందైతే నీకు అద్దా? అబ్బా నేను చేసుకుంటా అని చెప్పినా కదా ఒక్కసారి. గవన్నీ కాదు, నీకు మంచిగా చెప్తున్నా. నువ్వు రేపు ఈ టైం వరకు మీ అమ్మతో ఏం మాట్లాడతావో నాకు తెలీదు. నేను ఫోన్ చేస్తా, అక్కడికి వచ్చి నువ్వు నాకు ఏం చెప్తావో గదే చెప్పు. అంతవరకు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నీ అవ్వ ఈ రజనీకి ఇప్పుడే గింత తొందర ఎందుకు వచ్చిందో ఏమో, దీనికి చెప్తే అర్థం కాదు. ఇప్పుడు మా అమ్మకి ఎట్లా చెప్పాలో ఏమో, మెల్లగా ఏదో చేసి అడగాలి. అమ్మ అమ్మా అమ్మా ఓ అమ్మా. ఏందిరా? కాదే ఇంకా మన మైగాడు లేడా, వాడు మొన్న వాడు లవ్ చేసిన అమ్మాయిని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అసలు. అవునే, లవ్ చేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకుంటుంది. లవ్ చేసి పెళ్లి చేసుకుంటే తప్ప అని? తప్పున్నారా? చిన్నప్పటి నుంచి కష్టపడ్డ తల్లిదండ్రులను వదిలిపెట్టి చెప్పకుండా పెళ్లి చేసుకుని వస్తాడా? అసలు జోలు తీసుకుంటే ఇంకా నా దగ్గర పెళ్లి చేసుకొచ్చిండు, లవ్ పెళ్లి చేసుకున్నాడు అనుకుంటా ముచ్చట పెడతావా? వాని జోలు తీసినావు అనుకో, వాడి నేను కనబడ్డా కూడా అని చెప్పు అందుకుందంట. ఆయన వాని జోలు తీయకపోయా నీకు అద్దు, చప్పడి కుక్కో. అది కాదే అమ్మ, అయినా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏం తప్పే? ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా గదే పెళ్లి, లవ్ మ్యారేజ్ చేసుకున్నా గదే పెళ్లి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏందే తప్పు? అయినా నీకు ఎందుకే లవ్ మ్యారేజ్ అంటే వాడది? అది కాదు బిడ్డ, నాకు ఒక అన్న, 3 చెల్లెళ్ళు. చిన్నప్పుడే అవ్వయ్యను పట్టుకున్నాం. మా అన్న మా నలుగురికి లగ్గం చేసి ఎంతో మంచిగా చూసుకుంటాడండి, ఎన్నో కలలు కన్నాం బిడ్డ. కానీ ఆ నల్లమ్మకపోడు ఒకదాన్ని తీసుకొని పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని వీకే కథ. అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఆ 3 చెల్లెళ్లకు పెళ్లి చేయడానికి కూలి చేసిన, నాలి చేసిన, ఇళ్లలో బోలు తోమినా, బట్టలు విన్నా, చెయ్యరాని పని అంతా చేసిన బిడ్డ. కష్టాలు పడ్డా. ఆ 3 చెల్లెళ్లకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళని ఒక ఇంటోళ్ళని తెచ్చి నేను మళ్ళీ పెళ్లి చేసుకునేసరికి
నిన్ను నీ చేతిలో నిన్ను నా చేతిలో పెట్టి మీ అయ్య కూడా బాయ్. ఇక నిన్ను పెంచడానికి ఎన్ని కష్టాలు పడ్డాను ఆ దేవునికి తెలుసు. ఈ కష్టాలన్నిటికీ కారణం ఎవరు? ఇంటికి పెద్దైన నా అన్న కాదా? వాళ్ళే లవ్ మ్యారేజ్ చేసుకోకపోతే మా నలుగురు జీవితాలు ఎంత మంచిగా ఉండేటివి. అమ్మా ఏడాకి నీకు ఏదో గుర్తు చేయడానికి నేను అడగలేదు. ఇక మైగాడు అట్లా చేసిండు కదా అని అడిగిన. నీకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదని నాకు ఇప్పుడే తెలిసింది. ఏడవకే అమ్మ సరే. ఇక్కడికి వచ్చినా అని ఫోన్ చేసి ఇంత సేపు అవుతుంది. ఇంక చూడు నేను చెప్పినా కూడా ఇంతవరకు ఇక్కడికి జాడలేడు పత్తలేడు. రాను రాను నేనంటే బాగా అలసైపోయినా. వీడైతే రాని ఇలా తాడో పేడో తేల్చుకొనే ఇంటికి పోతా. ఏమన్నంటే అమ్మ ఆవకాయ పచ్చడా అనుకుంటూ రుతుండు. ఈయనకే ఉంది ప్రపంచంలో. ఏంది ఎవరితో మాట్లాడతాను? ఏం చేయాలి? నువ్వు ఎట్లాగా వచ్చి మాట్లాడవని ఈ బర్రెలతోని ఆవులతోని మాట్లాడుకుంటానా. అవునా? అయితే అలా నువ్వు మంచి భార్యను చూసి పెళ్లి చేసుకోవాలి. అవునా? అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడకు మరి. మరి లేకపోతే లేట్ గా చిన్నగా మరి లేకపోతే ఏందే? బర్రెం చేసుకో దుడ్డేం చేసుకొని వరుతనవేంది? ఇంతకీ నేను చెప్పిన పని ఏం చేసినావు? ఇట్లనే రోజు మనం ఈ చెట్లలో ఆ చెట్లలో ఆవుల కొట్టంలా ఇట్లనే కలుసుకుంటున్నామా? పెళ్లి చేసుకునేది ఉందా లేదా? రాములా మళ్ళా మొదలు పెట్టినావు అనే కొలుపు. అంటే నీకు నీ మాట్లాడేది నా బాధ అంతా కొలుపు లెక్కుందా? ఏమన్నా చెప్పు మీ అమ్మ. ఏమంటదే? నువ్వేమో పెళ్లి పెళ్లి అని తొందర పెట్టబడుతుంది. ఆడ మా అమ్మకు ప్రేమ అని చెప్పంగానే పెద్ద రామాయణం చెప్తాంది. జర కొన్ని రోజులు టైం ఇయ్యి, నేను అన్ని మాట్లాడి సెట్ చేస్తా. అట్టికి ఎందుకు తొందర పడతావు? నేను తొందర పడతాన్నా. మీ అమ్మ ఇప్పుడు ఒప్పుకుంది, ఇంకా కొన్ని రోజులకి ఎట్లా ఒప్పుకుంటది? అప్పుడేమన్నా దేవుడు దిగత్తాడా లేకపోతే నువ్వు దేవుని అవుతావా? వాయి నేను ఒప్పిస్తా. నాకు అవన్నీ చెప్పకు. నువ్వు ఒప్పించలేదు గిప్పించలేదు. ఈ లోపు మా నన్నేమని చంట పెడతాడు. మెంటల్ మొక్కపడా నీకు అర్థమైతలేదు. అమ్మ 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 ఎప్పుడు అమ్మేనా? నువ్వు అంటలేవా అని మా ఆయన నాకు పెళ్లి చేస్తాడు మా ఆయన నాకు పెళ్లి చేస్తాడు అని. ఓ మీ వాడు వచ్చి పెళ్లి చేస్తాడా ఇప్పుడు? నీకు ఎందుకంత తొందర పడతాను? చేసుకుంటా అని చెప్పినాగా, ఏమైనా చేసుకోనని చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు మీ అమ్మ మాటిని నువ్వు సప్పుడే కూకుంటావు, నన్ను పెళ్లి చేసుకొని అంటావు. ఇట్లనే మాట్లాడినావు అనుకో. నేను సప్పుడే కూకుంటలేను, నిన్ను పెళ్లి చేసుకొని అంటలేను. నిన్నే చేసుకుంటా. నేను సచ్చినా సరే నిన్నే చేసుకుంటా. అర్థమైందా? నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఇప్పుడే సత్తా. సత్తవా? నువ్వు గిట్లా బెదిరిస్తావు అనుకో, నాతోటి కాదు చెప్తున్నా. నీతోటి కాదంటే నన్ను పెళ్లి చేసుకోవన్నట. ఇప్పుడు మీ అమ్మ సందు పెట్టుకొని నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని చూస్తాను కదా. ఓరి దేవుడా, నేను ఎక్కడ పోదురా భగవంతా. నీ వెనక 4 ఏళ్ల సంది నువ్వే పానం అనుకున్నా, నువ్వే నా గుండెకాయ అనుకున్నా, నువ్వే నా లివర్ అనుకోని నీ చుట్ట తిరిగిన కాదురా. అచ్చుకుక్క ఎంబడి బొచ్చుకుక్క తిరిగినట్టు నీ ఎంబడి నీ తిరిగిన కాదురా. ఇప్పుడు నా కట్టి ఎడతాను మనం ఏడున్నాం అంత తింటారు. ఈ అంతేడు కాదు, నా పానం అయినా సరే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకొని అన్నావు. నేను ఇప్పుడు ఊకోను. మరి అందరు వినొద్దంటే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను ఏంటన్నా వాడి సత్తా. ఏందా ఊకే సత్తా సత్తా? నడు పెళ్లి చేసుకుంటున్నాడు. నడు 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 నడు. ఎప్పటికైనా పెళ్లి చేసుకునేదే కదా. ఇవాళ వేసుకుంటా పని. నీ సంగతి చెప్తా. నీ పన్నాడు ఇట్లెందుకు గుంజుకుపోతున్నావురా నువ్వు నన్ను? నడు ఇప్పుడు వా. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఇవాళ మన లగ్గం, ఇవాళ మన లగ్గం. పా నడు పా. ఫంక్షన్లు మాట్లాడి భోజనాలు పెట్టి మందిని పిలిచేదాకా నువ్వు ఆగేటట్టు లేవు కదా. ఊరవుతాలా పోషమ్మ కూడా ఉందిగా, ఆడ వేసుకున్నాం పా లగ్గం. నడు నడు. నీకు దానం చేసేంత టైం కూడా వచ్చి నువ్వు నడు పెళ్లి వేసుకున్నాంపా. నీ అవ్వ నువ్వు పెళ్లి పెళ్లి అని కొడతాను నడుపా. ఇక మనకు అవ్వ అయ్యా ఎవ్వరు లేనట్టు ఒక్కల ఇద్దరమే పోయి పెళ్లి వేసుకున్నాం. ఇదే కదా నీకు కావాల్సింది. మీ అయ్య ఒప్పుకోరా? నువ్వే మాట్లాడినావు కదా. మా అయ్యడ పడేడు, మా అమ్మ ఒప్పుకోట్లేదు అంటానా. మీ అమ్మ ఒప్పుకునే వరకు మన ఇద్దరం ముసలోళ్ళం అవుతాం. అప్పుడు చేసుకుందాం ఏంది పెళ్లి? అయిందా? పెళ్లి పెళ్లి అని తొందర పెట్టినావు కదా. ఇప్పుడు మన పెళ్లి అయింది. ఇంటికి పోయినాక మా అమ్మ మన ఇద్దరు పెళ్లి చేస్తుంది. మొక్కు. నన్ను కాదు వాడ మొక్కు. అమ్మ తల్లి, మొత్తానికైతే ఈ దరిద్రంతో నా పెళ్ళైతే చేసినావు. మా ఇద్దరిని ఆశీర్వదించమ్మా. పా అసలు పెళ్లి ఆడుంటది. నడు నడు. ఇప్పుడు నీకు తెలుస్తుంది పెద్ద సినిమా ఉంటుందా డబ్బా, నీకు తెలుస్తుందిగా. నడు
దా చెయ్యేంది నిన్ను మొత్తం తీసుకుపోయి మా అమ్మ నోట్లో పెడతాపా. నువ్వు ఉన్నావు నా పక్కన ఏం కాదు. పోరాడు పొద్దుగాలంగా పోయిండు, ఇంకా బువ్వ తినలే, వేడలుగా పోయిండే ఓ పోరోడు. దా అద్దె అద్దె అంటే విన్నావా? మా అమ్మ ఇంటి ముంగట బోల్ దొంగతాంది. ఇప్పుడు దాంతో ఏం మాట్లాడుతున్నావు? నువ్వే మాట్లాడుకో. మాట్లాడు. నన్ను మాట్లాడమంటావు, మీ అమ్మతో నువ్వు మాట్లాడాలి. ఈ నల్ల మొక్క పొడి అవుతుంది తీసుకొస్తాడు. చూసింది అమ్మరి బిడ్డ అత్తంది. ఏంటిది వచ్చేది? అత్తంది అని వచ్చేది మీ అమ్మే కదా. నువ్వు అనకుండా వచ్చినట్టు భయపడతాను. అది వచ్చినాక తెలుస్తుంది నీకు. అనకుండా ఇంకేందు. యువతిరాది యువతిరా ఇది. అమ్మ నువ్వు టెన్షన్ పడకి, నేను అన్ని చెప్తాను. నువ్వు అసలు ఒక్క నిమిషమే నేను చెప్తా. ఏ ఆగరా యువతివి నువ్వు. నేనేంటి యువతిని? ఏంటి ఏమో యువతి అని మాట్లాడుతుంది మీ అమ్మ. చెప్పావు యువతిరా ఇది. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది యువతిరా ఇది. యువత చెప్ప యువత అంటే అమ్మ ఇగో ఈమె నేను పెళ్లి చేసి కచ్చుకున్నానే. ఊరల్ల మొక్క పోడా వచ్చినావు కదరా, పెళ్లి చేసి కచ్చుకున్నాడు ఏంద్రా? ఏంటి నేను మాట్లాడేది? ఆ పెళ్లి చేసుకున్నా ఏంది? నల్ల మొక్క పడ కుటుంబ ముంచినవు రాని నీ కొడుకు పెళ్లి చేయవా? నీ కొడుకు పెళ్ళావద్దా? ఇప్పుడు ఎంత మాట్లాడుతుందిరా? నా కొడుకును వల్ల వేసుకొని నాకు కాకుండా చేద్దామని పెళ్లి చేసి కచ్చుకున్నారా? చూసినామురా. మీరు ఇద్దరు ఆపుతారా? ఫస్ట్ లోపల నడు, నేను అన్ని క్లియర్ చెప్తా. ఏ రాజు నేను లోపలికో. అమ్మ నాడు నువ్వు లోపల నాడు. మన ఇద్దరం కుడికాలు పెట్టాలి లోపల. ఇప్పుడు నీ కథ కూడా అవసరం. ఏం రా రాజు ఈడ కూర్చున్నావు? తుఫాన్ వచ్చి ఇల్లు కొట్టుకుపోయిన లెక్కన అంత డల్లు కూర్చున్నావేంద్రా? ఏమైంది? నా బతికే కొట్టుకపోయింది. అగో గంత పెద్ద మాట అంటావు, అసలు ఏమైంది? అరే రజని లగ్గం అని తొందర పెడితే ఆవేశంగా పోయి లగ్గం చేసుకున్నా. ఇంటికి తీసుకొచ్చి మా అమ్మ చూడగానే ఇక వాళ్ళిద్దరికి ఒక్క క్షణం కూడా పడతలేదురా. అచ్చిన కాడికి వెళ్ళి పెట్టుకుంటారు. వీళ్ళతోటి నేను భరించలేకపోతున్నారా. ఏంది నువ్వు లగ్గం చేసుకున్నావా? మాకు చెప్పనే లేదు. ఇదేంద్రో చేసుకునేదాకా నాకే తెలియదు. నిన్ననే చేసుకున్నా. అరే వయసులో ఉన్నప్పుడు పెళ్లి తప్పదు, పెళ్లి అయినానికి లొల్లి తప్పదురా. ఇది జగమెరిన సత్యం. ఎంజాయ్ చేయాలి. ఎందుకు రాత దిగాగా బాధపడుతున్నావు? ఏం ఎంజాయ్ ఏమో. నిన్న పెళ్ళైన కాడికి వెళ్ళి ఇంట్లో వాళ్ళిద్దరు లొల్లి వశపడతలేదు. పొద్దున్న లేవగానే బయటకు వచ్చి కూర్చున్నా. అరే నువ్వు అట్లా డల్లుగుంటకు, అట్లా డల్లుగుంటే మేము చూడలేకపోతున్నాం. పదా అసలే ఎండాకాలం, ఎండలు కూడా బాగా మండుతున్నాయి. పోయి బార్ల బీరే తప్ప నడు. నిజం వారు చెప్పింది కరెక్టే. నడు బాగా పోయి చల్లగా బీరు కొడుతుంది. నడు. అమ్మా ఓ అమ్మా ఆకలి అయితే టిఫిన్ తీసుకురా. తీస్తున్నా బిడ్డ. ఇందాక ఏమన్నా బంగారా? ఏమన్నా ఆకలి అవుతుంది టిఫిన్ పట్టుకరమ్మా అన్న. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అదెందుకు ఎట్లా అంటాను? మరి లేకపోతే వచ్చినక్కడి నుంచి అమ్మ అన్నవి, అమ్మ కూరి, అమ్మ అది, అమ్మ ఇది, అన్నిటికీ అమ్మే ఉంటాయి. మరి ఇక నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అర్రలు కూర్చుండబెట్టడానికినా? అట్లా కాదు, రోజు అమ్మనే అడుగుతా గానీ అలవాట్లు అట్లనే అడిగినా. ఇప్పుడు మనకు పెళ్ళైంది, నీకు అన్ని పనులు చేసి పెట్టడానికి పెళ్ళంగా నేనున్నా. నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు. ప్రతిదానికి అమ్మ అమ్మ అని విలువకు, నేనున్నా చేసి పెట్టడానికి. సరే ఇప్పుడు ఎట్లా అడిగినా కదా, రేపటికి నిన్నే అడుగు. అన్నా అంత అద్దు బంగారం. ఇప్పుడే ఇవ్వాలటి నుంచే నన్ను అడుగు. ఇప్పుడు నేను బెడ్రూమ్ లో కోతా. మీ అమ్మకి వినబడేటట్టు నన్ను పిలిచి టిఫిన్ పెట్టుమని అడుగు, సరేనా? సరే అడుగుతా. పిలు. ఇది నా కడుపు నింపడానికి చూస్తుందా, లేకపోతే మా అమ్మ కడుపు మండియడానికి చూస్తుందా?
రజని ఆకలి అవుతుంది టిఫిన్ అంట. అవురా నల్లమక్క కూడా పెళ్ళై 2 రోజులు అయితే లేదు, టిఫిన్ పెట్టడానికి కూడా కన్నదల్లి పనికి వస్తలేదా? ఏ అట్లా కాదే అమ్మ, ఇన్ని రోజులు నువ్వే పెట్టినావు కదా, ఇక నిన్నెందుకు కష్టపెట్టుడని దాన్ని అడిగిన. అబ్బో కష్టం, చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద ఎత్తే అది కష్టం లేదు కానీ కొన్న కొడుక్కి టిఫిన్ పెడితే బువ్వ పెడితే మంచినీళ్ళు ఇస్తే పెద్ద కష్టం. లోకంలో ఎన్ని కష్టం చెప్తున్నావు నాకు నువ్వు. 2 రోజులు అవుతుంది అది వచ్చి అన్ని అదే చూసుకుంటుందా? కన్నతల్లిగా నేను ఏం చేయొద్దా నీకు? అవి ఇంతదానికి సేద్ అయిపోయినా, అది బెల్లమైంది అల్లమైనా. పెళ్లి కాక ముందు మంచినీళ్ళు అడిగినా కూడా కాలు చేతులు ఉన్నాయి కదా తీసుకోకపోవడానికి, ఇప్పుడేందో నేను పెడతా అంటే నేను పెడతా అన్న. ఇప్పుడు కానీ తీసుకొచ్చిన టిఫిన్ తినాను, నీ సంగతి చెప్తా ఏంటో చూడు బిడ్డ. ఉప్మా తీసుకొచ్చిన తిను. ఏమైంది? ఏంది చూస్తాను? తిను. తింటావా? తింటే ఏం జరుగుతుందో చూస్తూ. ఏడిది తింటే జరిగేది? తింటాడు. ఎప్పుడు నువ్వు చేసి పెట్టింది కన్నా నా మౌంటి నేను చేసి పెట్టుకుంటా. అయితే నీకేంది? చాలు ఏంటి చాలు? వచ్చి 2 రోజులు అయితే లేదు, కథలు చెయ్యకీడా. నా కొడుకు కడుపు నాకు తెలుసు, నేనేం చేయాలో నేనేం మాట్లాడుకోను. నువ్వెవరివే మాట్లాడడానికి? ఏంటి నీ కొడుకు కడుపు నీకు తెలుసది? నా మొగన్ కడుపు నాకు తెలియదా? 2 రోజులకి వచ్చి 2 రోజులు కాదే, 2 రోజులలో నిన్న అవతలి పంపిస్తా. ఇట్లనే కథలు పడతాయి. మాట్లాడేది చూసి రావురా, 2 రోజులకి నన్ను ఇచ్చకెళ్ళి ఎలా ఉంటుందట. చూసేది ఏంటి? చూసేది అమ్మ అట్లా కాదు. ఏంటి అట్లా కాదు? చెప్పు మీ అమ్మకి ఈ కథ అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే షురు అయింది.